హాయ్ అండి. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. ఈ డైలాగు ఎవరంటారు, ఎక్కువ శాతం ఎవరి దగ్గర విన్నారనేది కమెంట్ చేయండి. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, ఏం చూపిస్తున్నావు అనేసి మీ మైండ్ లో అనుకుంటున్నారు కదా. అవునక్క అనుకుంటున్నాము గానీ అసలు పాయింట్కి రా, ఏం మాట్లాడుతున్నావో ఏం చెప్తున్నావో. ఏమీ లేదండి, ఆ డైలాగు ఎందుకంటారో నాకు తెలియదు. యూస్ కోసం అంటారో ప్రతిసారి అది విని విని విసుకొచ్చేస్తుంది. సో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి ఎందుకు గానీ ఫస్ట్ టైం అయితే కేక్ అయితే ట్రై చేశాను. అది హెల్దీ కేక్ అన్నమాట. ఫస్ట్ హెల్దీగా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే రెడీ చేద్దాము, బాగా వస్తే నెక్స్ట్ మంచి కేక్ అయితే చేద్దాం అనేసి గోధుమ పిండి బెల్లంతో కేక్ అయితే చేశాను. నేను ఇందులో మైదా గానీ చక్కెర గానీ ఆయిల్ గానీ అస్సలు వాడలేదన్నమాట. నెయ్యి, గోధుమ పిండి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వాడాను. ఫస్ట్ టైం చేస్తున్నానండి, ప్రాసెస్ అస్సలు అడగండి. నెక్స్ట్ టైం మంచిగా కుదిరితే గనక నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తాను మీకు. ఫస్ట్ టైమే గోధుమ పిండితో ఎందుకు చేశాను అనుకుంటున్నారు? మనం డైట్ లో ఉన్నాము, తినక తినక ఒక ముక్క తిన్నాం అనుకోండి, అదే మైదా తిన్నాం అనుకోండి, ఆ రోజు చేసిన డైటింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది గోధుమ పిండి బెల్లంతో చేశాను అనుకోండి, ఒక ముక్క తిన్నా ఏం కాదనమాట. ఐడియా బాగుంది కదా. కేక్ ఎలా వచ్చిందో చెప్పట్లేదు కదా. కేక్ అయితే చాలా బాగా వచ్చింది, చూస్తుంటే మీకు అర్థమైపోయింది కదా. కేక్ అయితే కొంచెం గిన్నెలో పెట్టి కుక్కర్ లో పెట్టి ఉడికించేసాను. కేక్ స్టైల్లో చెప్పాలంటే బేక్ చేశాను అనమాట. మిగతాది ఏం చేశానంటే అవెన్ ఉంది కదా, ఇంకా కప్ కేక్ చేద్దాం అనేసి చూసేసరికి కప్పులు లేవు. అప్పుడే మంచి థాట్ వచ్చింది, టీ కప్స్ ఉన్నాయి కదా దాంట్లో పెట్టేసేద్దాం అనేసి ఇంకా టీ కప్స్ కి అయితే కేక్ బ్యాటర్ అయితే వేసేసి టీ కప్లు అయితే పెట్టేశాను అవెన్ లో. కుక్కర్ లో కేక్ బేక్ అయ్యేసరికి నాకు 50 మినిట్స్ పట్టింది. అదే అవెన్ లో బేక్ అయ్యేసరికి 3 మినిట్స్ లో అయిపోయినాయండి. రెండిటికి తేడా ఏంటి? రెండిట్లో ఏవి బాగున్నాయంటే రెండు బాగున్నాయి. కుక్కర్ లో ఉడికించిన కేక్లు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా టేస్ట్ గా వచ్చింది. ఈసారి మా పాప బర్త్డేకి ఇంకా కేక్ చేస్తాను, అప్పుడైతే మంచిగా ప్రాసెస్ అయితే చెప్తాను. కేక్ నచ్చిందండి. కేక్ అయితే ఆ రోజు మొత్తం తింటూనే ఉన్నాను. మా చెల్లి వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి పంపిద్దామంటే వాళ్ళ ఇల్లు అయితే చాలా దూరం, మొత్తం మేమే తినేసాం. బాయ్ బాయ్.